హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ నేను బ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. నాకు కొంచెం టైం దొరకట్లేదు అనమాట. సో అందుకనే ఇవాళ నేను ఒక మంచి గెట్ రెడీ విత్ మీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో యాక్చువల్లీ మా ఆఫీస్లో ఇవాళ ఏమంటారు, ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ అనేది థీమ్ పెట్టారు. సో అందుకని చెప్పేసి నాకు ఇండో వెస్టర్న్ వాళ్ళ టైంకి చెప్పారు, నాకేమంత దొరకలేదు. సో నా దగ్గర ఉన్న ఒక స్కర్ట్, కలంకారీ స్కర్ట్ని ఇదొక టాప్తో, బ్లాక్ టాప్తో నేను పేరప్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఇండో వెస్టర్న్ లుక్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ మనం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసి. సో ఈ వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. నేను ఎలా రెడీ అవుతానో, ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో గైస్, ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు తెలుసు కదా, ఫస్ట్ మనం ఏదైనా అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు అది చేస్తున్నాను. అండ్ మాయిశ్చరైజ్ చేస్తే ఏంటంటే మేకప్ అనేది కేకీగా రాదు. ఓకే, సో మాయిశ్చరైజర్. అండ్ ఇప్పుడు చాలా వింటర్ సీజన్ కదా, సో చాలా డ్రై అయిపోతుంది స్కిన్ అంతా. సో అదన్నమాట. ఇది వచ్చేసి నా మాయిశ్చరైజర్. ఫస్ట్ నేను ఇవాళ అయితే సింపుల్గానే వేసుకుంటాను, ఎందుకంటే నాకు అంత టైం లేదు. అంటే యాక్చువల్లీ షూట్ చేయొద్దు అనుకున్నాను, కానీ చాలా రోజులు అయిపోయింది. సో ఐ థాట్ వై నాట్ ఫిల్మ్ ఏ వ్లాగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఎంత చలి ఉన్నా మనకి కావాల్సింది ఏంటి? సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ని మాత్రం ఎప్పుడు స్కిప్ చేయొద్దు, అందరికీ తెలిసిందే ఇది. అండ్ ఇది ఫస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం వైట్నెస్ ఉంటుంది, కానీ కొంచెంసేపు అయిన తర్వాత పోతుంది అనమాట. సో ఇక్కడ వైట్ లేయర్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది ఓన్లీ లైక్ కొంచెంసేపు, ఇది పెట్టుకున్నంతసేపే ఉంటుంది, తర్వాత డిజాల్వ్ అయిపోతుంది అనమాట. మిర్రర్ యూజ్ చేస్తే బెటర్ అనుకుంటా. ఓకే, ఐ యూజ్ మిర్రర్. మీకు అర్థమైంది కదా, నేను జస్ట్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ రాసుకున్నాను. సో సన్ స్క్రీన్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం ఎక్కిపోయింది నా కలర్ కరెక్టర్, కొంచెం కలర్ కరెక్ట్ చేసుకుంటాను నా డార్క్ సర్కిల్స్ దగ్గర కొంచెం. సో కలర్ కరెక్టర్ ఆరెంజ్ కలర్లో తీసుకోండి, సో మీకు మంచి ఫినిష్ వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని స్పాట్స్ దగ్గర మనకు కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, సో అక్కడ మాత్రమే యూజ్ చేయండి. ఓకే, సో దీన్ని నేను బ్రష్తోనే బ్లెండ్ చేసేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో చాలా తొందరలో తీసేస్తాను, లైక్ చిన్నగా వచ్చినా కూడా ఓకే, షార్ట్ అండ్ స్వీట్. సో ఇలా నేను మొత్తం కొంచెం అంటే లైట్గా, అది బేస్ ఏం కాదు, జస్ట్ కలర్ కరెక్షన్ అనమాట, మన డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తానంటే కొంచెం ఫౌండేషన్ పెడతాను, కొంచెం. దాన్ని నేను అది కేకీగా రాకుండా ఉండడం కోసం కొంచెం మాయిశ్చరైజర్లో ఫౌండేషన్ని మిక్స్ చేస్తాను, సో నాకు ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఓకే, సో మాయిశ్చరైజర్లో మనం పెడితే ఏంటంటే మనకి అంత ఇది ఉండదు, కొంచెమే. చూసారా, ఇలా నేను తీసుకున్నాను మాయిశ్చరైజర్లో కొంచెం ఫౌండేషన్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మిక్స్ చేసేద్దాం.
సో నాకేంటంటే నా డ్రై స్కిన్ కాబట్టి తొందరగా ఏది వేసినా కేకీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నీట్గా సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి కేకీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పెట్టేస్తాను. ఫౌండేషన్ ప్లస్ మాయిశ్చరైజర్ పెడితే మనకి అంత కేకీగా రాదనమాట. జస్ట్ కొంచెం బొట్టు తీస్తాను. ఐ యూజ్ మై మిర్రర్. ఏమనుకోకండి, నాకు కనిపించట్లేదు అంత దూరం నుంచి. సో యా, సో ఫస్ట్ వచ్చేసి మొత్తం ఇలా పెట్టుకోండి మీకు ఎక్కడెక్కడ కావాలంటే. చాలామంది కన్సీలర్ కూడా యూజ్ చేస్తారు. సో నేనైతే ఫస్ట్ హ్యాండ్తో బ్లెండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కేకీగా రాకుండా మీకు నీట్గా బ్లెండ్ అవుతుంది ఒకవేళ హ్యాండ్తో అయితే. అంటే బ్రష్తో కూడా ఉంటుంది, కానీ చూసారా ఫౌండేషన్ అనేది ఎంత నీట్గా బ్లెండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా? యాక్చువల్లీ నేను ఈ వీడియో సెల్ఫీలో పెట్టాను, మేబీ మీకు ఇలా రావచ్చు. చూసారా, నేను నీట్గా ఫౌండేషన్ని బ్లెండ్ చేసుకున్నాను వితౌట్ ఏ బ్రష్. ఓకే, సో ఇప్పుడు ఫౌండేషన్ తర్వాత నేను ఏం యూజ్ చేస్తానంటే, ఇప్పుడు నేను కన్సీలర్ ఏం పెట్టను ఎందుకంటే కలర్ కరెక్టర్ పెట్టాను కాబట్టి. సో ఐ గో ఫర్ లూజ్ పౌడర్, కాంపాక్ట్. ఓకే, కొంచెం కాంపాక్ట్ తీసుకుంటాను. సో సెట్ చేసేద్దాం ఇప్పుడు ఆ ఫౌండేషన్ని. తొందరగా అయిపోవాలి నాకు ఇది. సో సెట్ చేసుకున్నారా ఇలా? యా, ఇలా నేనైతే ఫైనల్గా సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అన్నమాట. సో బ్లష్ నేను ఇది వాడుతున్నాను. సో కొంచెమే బ్లష్ వాడదాం. సో యా, బ్లష్ వాడితే ఏంటంటే మనకు ఒక కొత్త లుక్ వస్తుంది. సో యా, సో ఇలా ఇక్కడ పెడితే మనకి లిఫ్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇలా పెడతాను. చాలామంది చీక్స్ దగ్గర కూడా పెడతారు, బట్ నేను ఇలా పెడతాను. యా, నేను దీన్ని కూడా హ్యాండ్తోనే బ్లెండ్ చేసేసుకుంటా. లైక్ మీకు ఒక మంచి పింకిష్ లుక్ వస్తుంది అన్నమాట ఈ చీక్స్ దగ్గర. సో అది చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. బ్లష్ అంటే ఒక కొత్త లుక్ తెస్తుంది మీ ఫేస్కి. సో యా, ఓకే, కొంచెం నోస్కి కూడా పెట్టేసుకుందాం ఆ న్యాచురల్ లుక్ రావడానికి. ఓకే, సో యా, చుట్టూ ఇవాళ సపోర్ట్ చేయట్లేదు, హెడ్ బాత్ చేశాను. చూసారా ఇక్కడ పింకిష్ లుక్ వచ్చిందా? సో అలా అన్నమాట. కొంచెం పింకిష్ లుక్ వస్తే ఆ ఇండియన్నెస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చేస్తానంటే హైలైటర్ పెడతాను. హైలైటర్
ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, నేను ఒక్కొక్కసారి ఎప్పుడైతే హైలైటర్ పెట్టకున్నా కూడా నా ఫేస్లో ఇక్కడ సైడ్కి గ్లో వచ్చేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, బట్ యా, నాకు హైలైటర్ పెట్టకున్నా కూడా గ్లో వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు పింక్ బ్లష్ వాడా కాబట్టి పింక్ హైలైటరే పెడుతున్నా. లెట్స్ ట్రై. బాగాలేకపోతే వేరేది పెడతా, లేకపోతే చేత్తో కూడా పెట్టచ్చు. నేను చేత్తో కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను. హైలైటర్ మనం ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం నేను చెప్తున్నాను కదా, ఇలా ఇలా కొంచెం ఈ ఏరియాలో మెరుస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇలా ఇక్కడ మెరుస్తుంది, కొంచెమే పెట్టాలి, లేకపోతే స్కిన్ అంతా ఆయిలీ కనిపిస్తుంది. అండ్ నోస్ దగ్గర కూడా కొంచెం హైలైట్ చేసుకోండి, లైక్ షార్ప్గా కనిపించడానికి. సో అప్పుడప్పుడు రెడీ అవుతే మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో నేను అయిపోయింది, హైలైటర్ కూడా పెట్టేసాను. మీకు గ్లో తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. మనం ఎండలోకి కానీ అలా వెళ్ళినప్పుడు మీకు ఆ ఫైనల్ లుక్ అనేది తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ హైలైటర్ అయితే నాకు 8 hours వరకు ఉంటుంది. నేను ట్రై చేశాను కదా, సో మీకు చెప్తున్నా. కొంచెం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం మిగిలిపోయింది? ఐ షాడో కదా. సో ఐ షాడో కూడా నేనేం చేస్తున్నానంటే హైలైటర్తోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే అది చాలాసేపు ఉంటుంది అండ్ అంత పిగ్మెంటెడ్ ఉండదు. నాకు అంత పిగ్మెంటెడ్ ఉంటే ఇష్టం లేదు కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ బ్రౌనిష్ కలర్ ఐ షాడో కలర్ అనమాట, ఎందుకంటే నా స్కర్ట్ బ్రౌనే ఉంది కాబట్టి. సో కొంచెం మ్యాచ్ చేద్దామని. సో ఇవాళైతే నేను బ్రషెస్ చాలా తక్కువగానే వాడుతున్నాను, టైం లేదు నాకు. కనిపించిందా మీకు? నా ఫేస్ ఇట్టు కనిపిస్తుంది, ఓకే, సెల్ఫీలో ఉంది కాబట్టి బేర్ విత్ మీ. సో యాక్చువల్లీ నేను ఏం వేసుకుంటాంలే అనుకున్నాను, బట్ అందరు వేసుకొచ్చినప్పుడు మనం వేసుకోకపోతే అట్లా కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. చూద్దాం, నాకన్నా చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు కొంతమంది అయితే. నావి ఉన్నాయి ఇండో వెస్టర్న్, కానీ అన్నీ హెవీ ఉన్నాయి, ఆఫీస్కి వేసుకెళ్ళేటట్టు లేవన్నమాట. సో అందుకని ఇట్లా. అండ్ మీకు తెలుసు నేను ఐలైనర్ వాడను కాబట్టి నేను ఐలైనర్ పెట్టట్లేదు ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ మనం లిప్స్టిక్ వెళ్ళిపోదాం. నేను ఇక్కడ వచ్చేసి మేబ్లిన్ వాళ్ళ లిప్స్టిక్ వాడుతున్నాను. లిప్స్టిక్తో ఫినిష్ ఇచ్చేద్దాం లైట్గా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్ పార్ట్ అండి. దీనికి తగ్గ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు ఉంది. ఐ థింక్ దిస్ విల్ మ్యాచ్. సో ఐమ్ యూజింగ్ దిస్ మరూన్ స్టిక్కర్. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం జ్యువెలరీ, ఇండో వెస్టర్న్ అంటేనే జ్యువెలరీ. సో ఇప్పుడు నేను జ్యువెలరీతో వచ్చేస్తా, ప్లీజ్ వెయిట్. హాయ్ గైస్, తెచ్చేసుకున్నాను నేను నా జ్యువెలరీ. సో ఇండో వెస్టర్న్ ఉండాలంటే కొంచెం ఇలా ఫంకీగా ఉండాలి కాబట్టి నేను ఇలా ఫంకీగా వేసుకుంటున్నాను ఈ ఇయర్ రింగ్స్. ఓకే, ఇవి చూడ్డానికి ఇలా బరువుగా ఉన్నాయి కానీ చాలా అల్కాగా ఉన్నాయి, లైక్ వెయిట్లెస్. నాకు అప్పుడప్పుడు తెలంగాణ భాష వస్తూ ఉంటుంది, బేర్ విత్ మీ. సో
హౌ ఇస్ దిస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఉంది కదా, యాక్చువల్లీ ఇంకొకటి నా దగ్గర అద్దాలది ఉంది, బట్ అది వర్క్కి హెవీగా అయిపోతుందని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను. థింక్ దట్ లుక్స్ మోర్ గ్రేట్ ఆన్ మీ. బట్ యా, ఏం చేద్దాం, అంత హెవీగా కూడా బాగోదు. మేబీ నాకు మూడ్ని బట్టి అది కూడా తీసుకెళ్తా. అక్కడ అందరు హెవీగా రెడీ అయ్యారనుకో, నేను కూడా అది పెట్టేసుకుంటాను. అలా ఇది పెట్టుకోవడం చాలా కష్టం. 1 minute నేను పెట్టుకొని వచ్చేస్తా. ఇలా పెట్టుకోవడానికి రావట్లేదు. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్. ఎలా ఉంది? సో యా, ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. ఇవాళ సెట్ అయిందా నాకు ఇండో వెస్టర్న్? సో యా, యాక్చువల్లీ నేను వైట్ షర్ట్తో ఇంకా పేరప్ చేద్దామని అనుకున్నాను, బట్ ఎందుకంటే మొన్ననే వైట్ షర్ట్ వేద్దామని అనుకున్నాను. అండ్ అక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంది. సో బ్లాక్ అయితే కొంచెం చలిని ఆపుతుంది కాబట్టి. అండ్ ఇలా మీకు ఫుల్గా కనిపించట్లేదు కదా, నేను ఐల్ షో యూ. సో ఇది వచ్చేసి నా కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట. మీకు కనపడట్లేదు, నేను ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను తర్వాత. ఓకే, సో దిస్ ఇస్ మై కంప్లీట్ ఇండో వెస్టర్న్ లుక్. ఇప్పుడు ఎండలోకి వస్తున్నా. నా మేకప్ ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? కనిపిస్తుంది కదా. సో యా, ఇదన్నమాట నా ఫైనల్ లుక్. ఇప్పుడు కొంతసేపట్లో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. బాయ్. సో ఇంకా నేను అక్కడ ఏమైనా వీడియోస్ తీసుకుంటే కానీ ఐల్ షో యూ, లైక్ అవన్నీ ఇందులో పెడతాను ఈ వ్లాగ్లో. సో పిక్చర్స్ పెడితే మీకు నా కంప్లీట్ అవుట్లుక్ ఎలా ఉంటుందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. చూస్తూ ఉండండి. హే గాయ్స్, షీఈస్ మై ఫ్రెండ్ వర్ష. సే హాయ్. యా, షీఈస్ మై న్యూ ఫ్రెండ్. We are chilling together. Okay. Guys, this is my outfit today. So చూసారు కదా, ఎప్పుడో షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు షూట్ చేస్తున్నాను. This is how I look. సో ఫైనల్గా వ్లాగ్ అయిపోయింది. యా, నేను ఎక్కువ ఆఫీస్లో రికార్డ్ చేయలేకపోయాను. సో యా, అలా ఉండే అనమాట నా లుక్. యా, ఇంకా ఏమన్నా కొత్త వ్లాగ్స్ వస్తే మీతో షేర్ చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.